పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయుల సెంటిమెంట్ అయితే 26 మందిని హతమార్చిన పెహల్గాం దాడులకు బదులు తీర్చుకోవాలనే ఉంది. అయితే ఉగ్రవాదులతో పర్యాటకుల్ని చంపించి కాశ్మీర్లో ప్రశాంతత లేదని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ వ్యూహం సైతం బెడిసికొట్టింది. దృఢ సంకల్పం ఉన్న నరేంద్ర మోదీ ఉన్నంత వరకు దాడి చేయలేనంత గట్టిగా పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ రూపంలో గుణపాఠం చెప్పారు. పొరుగు దేశం చేసిన వ్యూహాలు ఎలా ధ్వంసమయ్యాయో మనం అన్నీ చూశాం. ఇక ఆ తర్వాత అహ్మదాబాద్లో జరిగిన విమాన ఘటన. విమానం కూలిపోవడానికి ముందు పక్షులు ఢీకొండమే ప్రాథమిక కారణమని తొలుత అంతా భావించారు. అయితే రన్వేపై పక్షుల మృతదేహాలు ఏవీ లభించకపోవడం, అందుబాటులో ఉన్న 2 వీడియోస్లో ఇంజన్ల చుట్టూ ఎటువంటి మంటలు, నిప్పురవ్వలు, పొగ లేదా శిథిలాలు కనిపించకపోవడంతో పక్షులు ఢీకొట్టలేదని, పక్షి సిద్ధాంతం తప్పని అర్థమైంది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇక మనం ఒక్కసారి జరిగిన ఘటనలు కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చాలా సున్నితమైన ఏరియాలో జరిగింది. జమ్మూ కాశ్మీర్ అనగానే ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న ఏరియా. ముఖ్యంగా కేంద్రంలో మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకున్న ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో భారత్లో ఉన్న ప్రజల్ని టార్గెట్ చేశారు కసాయి మోకలు. ఆడవాళ్లకి ఎంతో ముఖ్యమైన సింధూరానికి ప్రతీకగా నిలిచే మగవాళ్ల ప్రాణాలు బలికొంటూ పోయే మీ మోదీతో చెప్పుకో అని బెదిరించి మరీ ఒక సంకేతాన్ని పంపారు. అయితే ఆ తర్వాత మోదీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి తోక ముడిచేశారు. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక గమనిస్తే అహ్మదాబాద్ గుజరాత్లో అతి కీలకమైన ప్రదేశం. గుజరాత్ అనగానే ఇక్కడ ప్రాతినిధ్యం వహించేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక నుంచి వరుస సంఘటనలు ఇలాగే జరుగుతాయి అనడానికి ఇది ఒక సంకేతంగా ముష్కర్లు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనే సందేహమైతే ప్రతి ఒక్కరిలో కలగక మానట్లేదు. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ దానిలో బయటకు వస్తున్న కీలక విషయాలు ప్రతి ఒక్కరిలో అనుమానాన్ని రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతోనే ఈ ఘటన జరిగింది. అది కావాలని ఎవరో చేస్తేనే కానీ జరిగే పనైతే కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే చెప్పచ్చు. ఈ నెల 15 వరకు టర్కీ సంస్థ గ్రౌండ్ లెవెల్ టీంలో వర్క్ చేసింది. అయితే ఈ సిరీస్లో ఉన్న విమానానికి సంబంధించి టర్కీ సంస్థ ఇలాంటి పనులు చేయలేదని చెప్తున్నా వారు వేరే వారితో చేయించే అవకాశం అయితే లేకపోలేదు. కాసులికి కక్కుర్తిపడో లేక మరేదైనా ప్రాణభయమో ఇంకేదైనా కారణం కావచ్చు. ఎవరైనా ఇలాంటి ఘాతుకానికి పాల్పడేలా పరిస్థితులు వాళ్ళని ప్రేరేపించాయా? ఇక రోజులు గడిచే కొద్దీ దర్యాప్తు అధికారులు కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ను వేగవంతం చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానం ప్రకారం ఇది కూడా భారత్కి ఒక దొంగ దెబ్బ తీసే చర్య అయి ఉండొచ్చు, లేదా ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చే సంకేతము కావచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి కుట్రలకి కనుక పాల్పడితే ప్రధాని మోదీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు శత్రువులు తట్టుకునే సామర్థ్యం వారికి ఉందా? ఆల్రెడీ పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ప్రధాని మోదీకి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ఈ విమాన ఘటన వెనుక కూడా ఏదైనా కుట్రకోణం దాగుంది అని తేలితే మాత్రం ప్రధాని మోదీ సహిస్తారా? అసలు భరించగలరా? ఖచ్చితంగా ఆ తర్వాత ప్రధాని మోదీ రియాక్షన్ ఏంటో అందరూ ఊహించే ఉంటారు. కాబట్టి కేంద్రానికి సపోర్టుగా ప్రతి ఒక్క భారతీయుడు నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహము లేదు. అలాంటి దేశద్రోహులకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం దర్యాప్తులో ఏం తేలబోతోంది అనేది.